హాయ్ అండి. ఈరోజు వీడియోలో న్యూ స్టాండ్ ఆరీ స్టాండ్కి క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎన్ని సెట్స్ క్లిప్స్ అనేవి పడతాయి అని అడిగారు మెసేజ్లో, కామెంట్స్లో. అండ్ ఈరోజు మీకు క్లాత్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను బ్లౌజ్ స్టిచ్ చేయడానికి హ్యాండ్స్ ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ అటువైపు నేను క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకుంటే మనకి చెయ్యి అనేది పెయిన్ రాదు. ఎందుకంటే అటాచ్ చేసుకోకపోతే హ్యాండ్ కొంచెం లెంత్ ఇలా లాగి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అలా రాకుండా కొంచెం మనకి దగ్గరగా ఉండాలి అంటే ఇలాగ క్లాత్ అటాచ్ చేసుకొని దగ్గరగా క్లిప్స్ పెట్టుకుంటే మీకు పెయిన్ అనేది రాదు, స్టిచ్చింగ్ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, రెండు వైపులా పట్టు ఉన్నది కాబట్టి కస్టమర్ చాయిస్ మేరకు మనకి పట్టు బ్యాక్కి వద్దు అంటే ఇలాగ 2 హ్యాండ్స్ అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసుకుంటే అంటే కటింగ్లోని అతుకులు లేకుండా హ్యాండ్ వస్తుంది అన్నమాట. సో నేను బ్యాక్ నెక్ కూడా నేను ఈ విధంగానే వేస్ట్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అలా పెయిన్ రాకుండా కొంచెం దగ్గరగా నెక్ అనేది లాక్కునేటట్టుగా ఉండేటట్టుగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు క్లిప్స్ చూపిస్తున్నాను కదా, అవి 3 బాక్సెస్ క్లిప్స్ అండి. ఒక్కొక్క బాక్స్లో వచ్చి 12 ఉంటాయి. సో 3 బాక్స్ సెట్స్ అన్నమాట. ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడు. ముందు మామూలుగా పెట్టేసుకోవాలి క్లిప్స్ అన్నీ కూడా. ఎంతవరకు లెంత్ కావాలనుకుంటున్నారో ఆ విధంగా క్లిప్స్ అన్నీ మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను పెడుతున్నాను కదా, ఫస్ట్ ఇటువైపు అయితే ముందు వర్క్ చేయాలనుకుంటున్నారో అటువైపు ఫస్ట్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఫుల్గా మొత్తం 4 వైపులా పెట్టుకోవాలి. ఈ క్లిప్స్ పెట్టేటప్పుడు ముందు నార్మల్గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కొంచెం మీకు టైట్గా కావాలనుకున్నప్పుడు గట్టిగా లాక్కొని పెట్టుకోవాలి. నార్మల్గా నేను లూజ్గా ఉంటుండే కానీ 3 వైప్స్ నేను మామూలుగా పెట్టేస్తున్నాను. సో అలా సర్దుకొని మీకు నీట్గా వస్తుందా లేదా చూసుకొని క్లాత్ కొంచెం లాక్కొని మీరు నార్మల్గా క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ ఏంటంటే ఒకేసారి మనకి బ్లౌజ్ బ్యాక్, హ్యాండ్, ఫ్రంట్ వచ్చేస్తాయి. లేదంటే ఒక హ్యాండ్ 2 హ్యాండ్స్ అండ్ ఒక బ్యాక్ వచ్చేస్తాయి. ఆ విధంగా సెట్ చేసుకోవాలి మనం. ఆ విధంగా సెట్ చేసుకుంటే ఒకే టైంలో మనం చక్కగా కుట్టివచ్చు. అదే చిన్న స్టాండ్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ హ్యాండ్స్ ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది అండ్ పెద్దది కూడా కాదు. మనకి ఒకేసారి 3 టైప్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి అయిపోయిన తర్వాత మరొకసారి చిన్న స్టాండ్ మీద పెట్టేసినా కూడా అయిపోతుంది. నేనైతే సింపుల్ వర్క్కి చిన్న స్టాండ్ యూస్ చేస్తాను. అదే హెవీగా బ్రైడల్ వర్క్కి అయితే మాత్రం ఈ పెద్ద స్టాండ్నే యూస్ చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, టైట్గా లాగుతున్నాను కదా, ఆ విధంగా మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్గా లాక్కొని ఇప్పుడు క్లిప్ పెట్టుకోండి. మీరు గమనించి ఉంటారు, నేను ముందు పెట్టేటప్పుడు లూజ్గా ఉంటుండగానే పెట్టేశాను. 3 వైప్స్ పెట్టాను. ఆ తర్వాత ఎక్కడైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ వైపు నుంచి కొంచెం టైట్గా లాక్కొని క్లిప్స్ అటాచ్ చేసుకో. సో టైట్గా 4 వైపులా కూడా లాక్కోవాలి. ఎక్కడైనా మీకు లూజ్ అనిపిస్తుంది అంటే మళ్ళీ క్లిప్ తీసి మళ్ళీ నీట్గా గట్టిగా అంటే టైట్గా, మరీ టైట్గా లాగేవద్దు. ఎందుకంటే
సిల్క్ కాటన్ అయితే మీరు ఎంత టైట్గా లాగినా కూడా పాడవదు. అదే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే మాత్రం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మీరు టైట్గా లాగారనుకోండి కొంచెం బ్లౌజ్ అనేది పాడైపోతుంది. మనం లాగేటప్పుడు తెలుస్తుంది, చూసారు కదా నేను చూపిస్తున్నాను అలా టైట్గా లాగేటప్పుడు ఎలా అయిపోతుందో. సో అందుకే మనకి నార్మల్గా చూడండి అనొచ్చు ఎలా అయిపోతుందో. సో మనం అందుకే కొంచెం జాగ్రత్తగా క్లిప్స్ అయితే పెట్టుకోండి. క్లిప్ పెట్టే చోట ఏమైనా పాడవుతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. క్లిప్స్ ఏం అవ్వవండి. డెలికేట్ క్లాత్ అయినా కూడా క్లిప్స్ పెట్టే చోట ఏమీ అవ్వదు. చాలా పేపర్ లాగా పట్టుకొని ఉంటుంది. క్లిప్స్ అచ్చులు కూడా పడవు, ఏం పర్వాలేదు. మీరు శారీలో వచ్చిన బ్లౌజెస్ ఇలాంటి స్టాండ్ మీద కుడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే పాడవకుండా నీట్గా ఉంటుంది. డెలికేట్స్గా ఉంటాయి కదండి. చూడండి 3 సెట్ల పిన్స్ అనేవి నాకు అయ్యావి. సో ఇప్పుడు నేను చూసుకుంటున్నాను లూజ్ ఉంది. లూజ్ ఎక్కడైతే నాకు అనిపిస్తుందో అది పట్టి లాగి మళ్ళీ పెడుతున్నాను. ఎందుకంటే కుట్టేటప్పుడు లూజ్ ఉండకూడదు కదా. సో ఈ వీడియో అయితే నచ్చితే అయితే లైక్ చేయండి. మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఐడియాస్ కోసం. చూసారు కదా, ఎక్కడైతే నాకు లూజ్ అనిపిస్తుందో అక్కడ క్లిప్స్ తీసి మళ్ళీ టైట్గా లాగి పెడుతున్నాను. మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. క్లిప్ ఎంత టైట్గా పెట్టినా కూడా ఆ ప్లేస్ అనేది పాడవదు. డెలికేట్గా క్లాత్స్ ఉన్న ఆ క్లాత్స్ అంటే ఇలాంటి స్టాండ్ పైన మీరు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను కొడితే టక్లు ఆడాలన్నమాట. అలా అంత టైట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనం స్టిచ్చింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఇష్టమేనండి. ఒకేసారి 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, బ్యాక్ స్టిచ్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న మార్కింగ్ బట్టి ఇది ఒకే టైంలో అయిపోతుంది. సింపుల్ అయితే మాత్రం నేను చిన్న స్టాండ్ మీద చేస్తానండి. బ్రైడల్ అయితే మాత్రం ఈ పెద్ద స్టాండ్ని యూజ్ చేస్తాను. అండ్ డెలికేట్ క్లాత్స్ కూడా ఇదే పెద్ద స్టాండ్ మీద యూజ్ చేస్తాను. సో మనకి బ్యాక్ పెయిన్ కూడా ఉండదండి ఈ స్టాండ్ వల్ల. హ్యాపీగా మనం చైర్లో కూర్చొని స్టిచ్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఈ విధంగా మనం క్లిప్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి. ఇది నన్ను సబ్స్క్రైబరు అడిగారు, క్లిప్స్ ఎలా పెట్టాలి ఒకసారి చూపించండి మార్కింగ్ చేసి అని. సో ఆవిడ అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.